హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ సుకుమార్ డైరెక్షన్ లో ఒక కొత్త తరహా ఒక కొత్త ఉత్తేజాన్ని చూపించినటువంటి ఒక డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఒక కొత్త విజువలైజేషన్ లో ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరు అంటే సుకుమార్ అని చెప్పొచ్చు. ఈయన తీసే సినిమాలు అంటే అవుటర్ గా ఒక సినిమాని మనకు చూపిస్తున్నా సరే ఇన్నర్ గా మరో సినిమాని ప్లే చేస్తూ ఉంటారు సుకుమార్. ఇది సుకుమార్క్ అంటారు చాలా మంది. సో సుకుమార్ డైరెక్షన్ లో చాలా మంది హీరోలు వచ్చినప్పటికీ అల్లు అర్జున్ కి సుకుమార్ కి ఉన్నటువంటి ఒక ర్యాప్ అనేది వేరనమాట. సో అప్పుడెప్పుడో వచ్చిన ఆర్య దగ్గర నుంచి రేపు రిలీజ్ కాబోతున్న పుష్ప ది రూల్ వరకు కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అన్న విషయం మనందరికీ తెలుసు. ప్రస్తుతానికి పుష్ప ది రూల్ ఈ సినిమాకి సంబంధించి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఒకానొక టైంలో ఏంటంటే సుకుమార్ మీద కూడా చాలా ప్రెషర్ పడిందంటే ఈ సినిమాకి సంబంధించి. సో ఈ సినిమాని జనాలు మెచ్చేలా కాకుండా మొత్తం ఇంటర్నేషనల్ నాట్ ఇన్ నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా సరే ఈ సినిమాని తిరిగి చూడాలి, తెలుగువాడి సత్తా చాటాలి అని సుకుమార్ ఖచ్చితంగా గట్టిగా ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే మనకి నార్మల్గా పుష్ప గ్లిమ్స్ లేదా పుష్ప గ్లిమ్స్ రిలీజ్ అవడానికంటే ముందర కూడా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. గంగమ్మ పోస్టర్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ పోస్టర్ అయితే మనందరినీ బాగా ఆకట్టుకుంది. అంటే చాలా డిఫరెంట్గా అనిపించారు అనమాట. చాలా బ్రూటల్గా చాలా క్రూయల్గా అనిపిస్తారు ఈ క్యారెక్టర్లో. అంటే అమ్మవారి గెటప్ అయినప్పటికీ ఆ గెటప్లో ఉన్నటువంటి ఉగ్రం ఆ లెవెల్లో ఉంటుందన్నమాట. సో ప్రస్తుతం 40 రోజుల షూటింగ్ అనేది ఈ మధ్యనే కంప్లీట్ చేసుకున్నారనమాట. ఎగ్జాక్ట్ నిన్ననే 40 రోజుల నుంచి కంటిన్యూగా ఇదే షూట్ని ప్లాన్ చేశారంట సుకుమార్. సో నిన్న ఆ షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యిందంట. అండ్ సినిమాలో ఈ సీన్ కేవలం ఈ ఒక్క సీనే 12 నిమిషాల వరకు ఉంటుందంట. మీరు అనుకోవచ్చు 12 నిమిషాలే కదా అని, బట్ 2.5 గంట సినిమాకి 12 నిమిషాలు అనేది చాలా పెద్ద సీన్ అని నా ఉద్దేశం. సో ఈ సీన్ ఏ లెవెల్లో ఉండబోతుంది అనేటటువంటిది మాత్రం మేబీ డైరెక్టర్స్కి కూడా, అంటే కొంతమంది డైరెక్టర్స్ మామూలుగా మూవీ లవర్స్కే కాకుండా కొంతమంది డైరెక్టర్స్ ఊహ కూడా అందరి విధంగా ఉంటుంది అనేసి సుకుమార్ చెప్పడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ఈ సినిమాలో ఇది ఒక కీ రోల్ ప్లే చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అసలు పుష్ప ఒక సిండికేట్ మెంబర్ అయిన తర్వాత అసలు ఆ గెటప్లోకి ఎందుకు వెళ్ళాడు, అసలు వేషం మార్చుకొని ఎందుకు తిరుగుతున్నాడు అనేటటువంటి విషయం మన సినిమాలోనే చూసి తెలుసుకోవాలి. అండ్ పుష్పాది రైజ్ విషయానికి వచ్చేసరికి ఈ సినిమా ఎండింగ్లో మనకి ఏంటంటే ఒక 4 విలన్స్ మనకి చూపిస్తారనమాట. ఒకటి అనసూయ క్యారెక్టర్ని చూపిస్తారు, అండ్ ఫహద్ ఫజిల్ పోలీస్ క్యారెక్టర్ షికావత్ సాబుని చూపిస్తారు, అండ్ అలానే సునీల్ చూపిస్తారు, అండ్ అలానే జాల్ రెడ్డి కూడా ఉంటాడు అనమాట. సో ఈ విధంగా 4 విలన్స్ అయితే మనకి పుష్పాది రైజ్ ఎండింగ్లో అయితే చూపిస్తారు. సో అందువల్లనే పుష్పాది గ్లిమ్స్ పుష్పాది రూల్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత హీరో అడవిలో ఉన్నట్టు అసలు కనిపించినట్టుగా చూపిస్తారు. అసలు ఎందుకు వెళ్ళాడు పుష్ప అడవుల్లోకి, అసలు ఎందుకు వెళ్ళాడు, అసలు అక్కడ ఏం పని, అంటే సిండికేట్ మెంబర్ అయిపోయిన తర్వాత లైఫ్ సెటిల్డ్ కదా, సో మళ్ళీ ఎందుకని అక్కడ దాకా వెళ్ళాడు, అసలు ఈ మధ్యలో ఏం జరిగింది, అసలు ఆ గంగమ్మ గెటప్ని అసలు ఎందుకు వేయించారు, ఇలా చాలా క్వశ్చన్స్ మన మధ్యలో ఉన్నాయన్నమాట. సో ఈ ఆగస్టు 15 మన ముందరికి రాబోతున్నటువంటి ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులు అయితే 1000 కళ్ళు ఎదురు పెట్టుకొని చూస్తున్నారనమాట. సో సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందని. సో హిట్ అన్నది చాలా చిన్న పదం, బ్లాక్ బాస్టర్ అన్నది కూడా చాలా చిన్న పదం. సో ఒక పాన్ ఇండియాలో ఒక సెన్సేషనల్ సృష్టించబోతున్నటువంటి మూవీ అని చెప్పొచ్చు పుష్ప 2 ద రూల్. సో ఈ సినిమాకి సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ కూడా నిన్నైతే మాత్రం గంగమ్మ జాతరది ఒక షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నారంట. సో ఇంకొంచెం షూటింగ్ పనులు ఉన్నాయి. సో షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఐ థింక్ మార్చిలో ప్రమోషన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ ఏప్రిల్ కల్లా మనకి ఒక మంచి సాంగ్ అయితే రిలీజ్ చేస్తారని అనిపిస్తుంది. సో ఆల్రెడీ ప్రీవియస్గా అడిగాం కదా మన క్వశ్చన్, అసలు ఈ సినిమాలో ఇన్ కేసు ఐటమ్ సాంగ్ అని ఉంటే ఏ స్టార్ హీరోయిన్తో చేపిస్తున్నారని క్వశ్చన్ వేస్తాను. సో దానికి ఇంకా చాలా మంది రియాక్ట్ అవ్వలేదు. ఈ వీడియో కింద రియాక్ట్ అవ్వండి. ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ అని ఉంటే ఈ సినిమాలో ఏ స్టార్ హీరోయిన్ ఉంటారన్న విషయం. అండ్ అంతేకాకుండా పుష్పాది రూల్ కోసం మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అయి ఉంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.